కోసం కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తాను, కొన్ని పద్ధతులు మీకు చెప్తాను. ఆ తర్వాతే ఈ యొక్క సబ్జెక్ట్ లోకి వస్తాను. ఆ పద్ధతులు ఏంటి అంటే, అసలు ఒక మనిషి యొక్క పూర్తి లైఫ్ ని మనం 2 లేదా 3 సెంటెన్స్ లో ఎలా చెప్పొచ్చు అనే అంశం మీకు తెలిస్తే, అప్పుడు ఆ 2-3 అంశాలలో ఆ 2-3 సెంటెన్స్ లో ఒక సెంటెన్సే విద్య గురించి క్లియర్ గా ఉంటుంది. అందుకు మీకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, డెడ్ యాంటీ కాంబినేషన్స్. డెడ్ యాంటీ కాంబినేషన్స్ 16, 17, 29, 37, 38, 47. వీటికి రివర్స్ 61, 71, 92, 73, 83, 74. వీటిని డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటారు. జన్మ పగ సంఖ్యలు అంటారు. ఇది తర్వాత కూల్ నెంబర్స్. కూల్ నెంబర్స్ 3 and 6 వీటిని కూల్ నెంబర్స్ అంటారు. వీక్ నెంబర్స్ 2 and 8 వీటిని వీక్ నెంబర్స్ అంటారు. ఈ 3 అంశాలు మీకు తెలిస్తేనే ఈ పద్ధతిని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 అంశాలు, ఓకే? డెడ్ యాంటీ కాంబినేషన్స్, కూల్ నెంబర్స్, వీక్ నెంబర్స్. ఇప్పుడు వీటిని ఒక మనిషి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో ఎలా చూడాలి అనే అంశాన్ని మీకు చెప్తాను. ఒక వ్యక్తి యొక్క ఎగ్జాంపుల్ 20వ తేదీ సెప్టెంబర్ నెల 2001. ఇది ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో 20/9/2001 ఈ మొత్తం కలుపుకుంటే 2 9 11 11 1 2 13 13 1 14. ఇక్కడ 2 9 2 + 1 3. ఇక్కడ 5. సో 2935. దీన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లోనే అతని యొక్క లైఫ్ మొత్తం ఉంటుంది. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లోనే అతని యొక్క లైఫ్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి 15 years. ఇది 15 years, ఇది 30th వరకు, ఇది 45th వరకు, ఇది 60th వరకు, ఇలా ఒకరి లైఫ్ ఉంటుంది. అయితే ఇది హాఫ్ లైఫ్ అయిపోయినట్లు మరలా రిపీట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో ఎక్కడా కూడా డెడ్ యాంటీ కాంబినేషన్ లేకుండా, కూల్ నెంబర్స్ లేకుండా, వీక్ నెంబర్స్ లేకుండా ఉంటే వాళ్ళు పుట్టుకతోనే ఎలా పుట్టినట్టు, గోల్డ్ స్పూన్ తో పుట్టినట్టు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, 2 9 అనే డెడ్ యాంటీ ఉంది. 2 9. మరి ఈ 2 9 డెడ్ యాంటీ కాబట్టి ఇది ఎక్కడ దాకా ఉంది? 30 సంవత్సరాల దాకా ఉంది. ఇప్పుడు ఈ 2 ఏమో 15 ఏళ్ల దాకా ఉంది. దీనిలో సగం తీసుకోండి అంటే 7.5. ఓకే, దీనికి 15 కలపండి 22.5. అంటే 7.5 సంవత్సరాల నుండి 22.5 సంవత్సరాల వరకు వీరికి ఫుల్ నెగిటివ్, అంటే నరకం. మరి ఈ టైంలో ఏం జరుగుతుంది? ఒక పర్సన్ కి 7.5 సంవత్సరాల నుంచి 22.5 సంవత్సరాల వరకు ఏం జరుగుతుంది అంటే, 1 విద్య, 2 సెటిల్ అవ్వటం అంటే జాబ్ అలాంటిది, 3 వివాహం. ఈ 3 అంశాలు జరుగుతాయి అందులో. సో ఈ 3 అంశాల్లో కూడా డల్నెస్ ఏ ఉంటుంది. విద్య మనం చెప్పుకునేది ఇప్పుడు విద్య గురించి. అంటే విద్య ఇతనికి డల్ గా ఉంటుంది. ఇతను చాలా తెలివైనవాడు కావచ్చు, దాదాపుగా ఫస్ట్ ర్యాంక్ అవ్వచ్చు, కానీ డౌన్ అవుతుంది. ఎలా అవుతుంది డౌన్ అంటే, ఇతను చాలా తెలివైనవాడు, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, కానీ ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం జరిగిద్దంటే, వీళ్ళ నాన్నగారి యొక్క బిజినెస్ లో భారీ లాస్ వస్తుంది, మానసికంగా స్ట్రగుల్ వస్తుంది, లేదా
ఈ అబ్బాయికి వచ్చేసి హెల్త్ ప్రాబ్లం వస్తుంది, అంటే ఏదో ఒక ఆటంకం, దానినే మనం ఏమంటామంటే నెగిటివ్ అంటాం. ఆ నెగిటివ్ వచ్చి ఈ బాగా జరగాల్సిన విద్యని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక సెటిల్ అవ్వడం, వివాహం గురించి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు విద్య గురించి మాత్రమే. ఇప్పుడు ఈ పర్సన్ కి ఆ విద్యలో డెవలప్మెంట్ చూపించాలంటే ఏం చేయాలి? క్రితం వీడియోలో చెప్పుకున్నట్టు ఆస్ట్రాలజీ బేస్డ్ గా అవన్నీ కూడా ప్రయోగించాలి. ఇప్పుడు అవన్నీ ప్రయోగించే ఓపిక, తీరిక ఎవరికి లేదు. మరి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ అబ్బాయికి ఏమి చేయొచ్చు? ఫస్ట్ ఈ అబ్బాయి చుట్టూ ఉన్న నెగిటివ్ ను తీసేయాలి. ఈ అబ్బాయి చుట్టూ ఉన్న నెగిటివ్ అంటే ఏంటి? ఆ అబ్బాయి యొక్క పేరెంట్స్, ఆ అబ్బాయి యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్, అంటే అతని ఫ్యామిలీ. అతను ఫ్యామిలీలో ఫస్ట్ నెగిటివ్ అనేది ఉండకూడదు, ఇది ఒక పాయింట్. రెండోది, ఇతని యొక్క పేరులో కూడా నెగిటివ్ ఉండకూడదు. సింపుల్. ఇప్పుడు మనం క్రితం వీడియోలో ఆస్ట్రాలజీ బేస్ లో చెప్పినట్టుగా అవన్నీ తయారు చేసుకొని నిష్ఠగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. సైంటిఫిక్ గా చూసుకోవచ్చు. ఇతని పేరులో నెగిటివ్ తీసేయటం, ఇతని ఫ్యామిలీ పేరులో కూడా నెగిటివ్ తీసేయటం. ఏం జరిగిద్ది నెగిటివ్ తీసేస్తే? చూద్దామండి. మొదటగా ఇతని పేరులో నెగిటివ్ తీసేయడం ఎలా అనేది చెప్తాను. 2935 ప్యాటర్న్ లో ఉన్న ఈ వ్యక్తికి విద్యలో అద్భుతంగా రాణించాలంటే ఇతని యొక్క నేమ్ లో పాజిటివ్ ఉండాలి. ఎందుకు ఉండాలి? బై బర్త్ విధి రాత విద్య బాగుండకూడదు అని ఫిక్స్ చేసింది. దాన్ని మనం ఎలా రికవర్ చేయాలి అంటే ఒక్క నేమ్ ద్వారా చేయాలి. ఎలా చేయాలి అనేది చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని యొక్క పేరు చూద్దామండి. ఇతని పేరు సురేష్ అనుకుందామండి. సురేష్. ఇప్పుడు ఈ సురేష్ యొక్క వైబ్రేషన్ ఎంత? ఈ సురేష్ యొక్క వైబ్రేషన్ 25 లో ఉంది. 25. 2 + 5 7. ఇది వీరి నేమ్ వైబ్రేషన్ NV7 వచ్చింది. NV7. ఇతని యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ RP. టూ బై 9 6 అనుకుందామండి. ఇతని యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ 2/9 RP 6. మరి ఇతని పేరు వచ్చేసి వైబ్రేషన్ 7 లో ఉంది. ఇప్పుడు ఇది ఇతనికి హెల్ప్ చేస్తుందా లేక కీడు చేస్తుందా, నష్టం చేస్తుందా చూద్దామండి. ఫస్ట్ ఇప్పుడు ఈ పేరు యొక్క వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్ కి మ్యాచ్ అవ్వకుండా ఇతనికి పాజిటివ్ రాదు, ససేమిరా రాదు. ఎలా? ఇప్పుడు ఇది NV. ఈ NV ఇండెక్స్ కలుపుకుంటే RP రావాలి. 7 + 2 ఇది 9 రావాలి, రాలేదు. 7 + 9 16. 16 అంటే మళ్ళీ 1 + 6 7 రాలేదు. ఇప్పుడు RP ప్లస్ ఇండెక్స్ చూద్దామండి. 6 + 2 8 రావాలి, లేదు. 6 + 9 15. 15 అంటే మళ్ళీ 6 లేదు. ఇప్పుడు ఈ రెండు చూద్దామండి. 7 + 6 13. 13 అంటే 1 + 4 ఇందులో ఉండాలి, లేదు. అంటే 5 సందర్భాలు NV ప్లస్ ఇండెక్స్ =RP కావాలి ఒకటి. మరలా ఇండెక్స్ లో 2 ఉన్నాయి కదా, మరలా NV ప్లస్ ఇండెక్స్ =RP కావాలి, ఇది రెండో సందర్భం. లేదా RP ప్లస్ ఇండెక్స్ NV రావాలి, ఇది మూడో సందర్భం. మరలా RP ప్లస్ ఇండెక్స్ NV రావాలి, ఇది నాలుగో సందర్భం. నెక్స్ట్ NV ప్లస్ RP ఇండెక్స్ ఐదో సందర్భం. ఈ 5 సందర్భాలలో ఒక్క సందర్భమైనా సమానమైతేనే వీరి యొక్క పేరు వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్ కి హార్మోనీలో ఉన్నట్లు. ఇతనికి లేదు, ఫస్ట్ లేదు. సో ఈ పేరులో ఎంత కరెక్షన్ ఇచ్చినా ఇంపాసిబుల్. అతని పేట్ మారటం, అతని తలరాత మారడం ఇంపాసిబుల్. ఎందుకు? ఇప్పుడు ఈ పేరు యొక్క ఏ నెంబర్ లో ఉంది? 24 లో ఉంది. ఈ పేరు 24వ నెంబర్ లో ఉంది. ఎవరైనా అంటే అరాకొరా తెలిసినటువంటి న్యూమరాలజిస్టులు ఇదంతా తెలియకుండా, అంటే వైబ్రేషన్ సెట్ అయిందో లేదో తెలియకుండా ఈ యొక్క పేరుని 24లో ఉంది, దీన్ని 32లో పెడితే సూపర్ గా ఉంటుంది అని పుస్తకాల్లో చదువుకున్న నాలెడ్జ్ తో పెట్టారనుకోండి,
ఒక ఎస్ ఒక హెచ్ కలిపారు. SURE SSHH. ఇప్పుడు ఇది 32లో ఉంది. సూపర్ 32లో ఉందని పంపించారనుకోండి, ఎలాంటి యూజు జరగకపోగా నష్టం కూడా జరుగుతుంది. ఏమిటి ఆ నష్టం అంటే, ఇప్పుడు ఇక్కడ 32లో పెట్టారు. ఈ 32లో పెడితే 32 అంటే 3 + 2 5లో ఉంది. సింగిల్ డిజిట్ 5లో ఉంది. ఇప్పుడు వీరి యొక్క ప్యాటర్న్ 2935 5 ఏం చేస్తుంది, దీనిపైన 5 ప్రభావం చూపిస్తుంది. అంటే ఏంటి, రెండు కూడుకుంటే కొత్త ప్యాటర్న్ వస్తుంది. 7 5 8 1. ఈ ప్యాటర్న్ లో చూడండి 7-1 అనే డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. ఇక్కడ ఇది పెనం, 2 9 డెడ్ యాంటీ పెనం అనుకోండి. ఆ పెనం మీద నుంచి వీళ్ళ అవగాహన లోపంతో చేసినటువంటి, పుస్తకాల నాలెడ్జ్ తో చేసినటువంటి ఈ కరెక్షన్ వల్ల పొయ్యిలో పడ్డారు. మళ్ళా ఎట్లా, ఇక్కడ 7-1 డెడ్ యాంటీ ఉంది. మరి 7-1 డెడ్ యాంటీ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ 7.5 నుంచి 15 ఏళ్ళు అంటే 22.5 సంవత్సరాలు. ఇక్కడ వచ్చేసి ఇది 46 to 60 కదా. 46కు ముందు ఒక 7.5 తీసేస్తే 38.5 సంవత్సరాల నుంచి ఇంకొక 15 53.5 సంవత్సరాలు. అంటే వీరికి ఇప్పుడు 7.5 సంవత్సరాల నుంచి 22.5 సంవత్సరాల దాకా ఆ ఉన్న ప్రాబ్లం ఉంటూనే అదనంగా మరలా ఇక్కడ వచ్చేసరికి 38.5 సంవత్సరాల నుంచి 53.5 సంవత్సరాల దాకా కొత్త ప్రాబ్లం వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ జన్మ వైబ్రేషన్ ని చూడకుండా, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వీరు చేసినటువంటి రాయల్ నెంబరు, ఛాలెంజ్ నెంబరు, గాడిద గుడ్డు నెంబరు అని చెప్పి ఇలా చేయడం వల్ల జరిగిన నష్టం ఇది. అంటే విద్యలో ప్రాబ్లం ఉన్న ఒక పర్సన్ వారి దగ్గరికి వెళ్లి కరెక్షన్ చేయించుకుంటే విద్యలో ప్రాబ్లం అలాగే ఉంటూ లేదా ఇంకా కఠినతరం అవుతూ ఆ తర్వాత లైఫ్ లో కూడా కెరీర్ లో ఇంకా స్ట్రగుల్ ఏర్పడుతుంది. ఓకే, అంటే మంచి కంటే ఇంకా మంచి జరగకపోగా చెడే జరుగుతుంది. మరి ఏం చేయాలి ఇక్కడ, అదే ఇప్పుడు చెప్పబోతున్నాను.